ఒక్క జస్ట్ 5 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. హౌ మచ్ పర్ పర్సన్? 100 రూపాయలు అంట ఒక్కరికి ఈ లైఫ్ జాకెట్. వితౌట్ ఈ లైఫ్ జాకెట్కి అది ఎక్కడానికి పర్మిషన్ లేదు. నేనా మంచి బాల్కనీ. ఇటు దిగొద్దు, కాలు పడ్డదా కాలు విరిగింది అంతే. ఇది నాది, మనం ఉన్నది ఇప్పుడు ఇక్కడ సైడ్ది. కమాన్ అటాక్. 120 కిలోమీటర్స్కి 5 hours జర్నీ చూపిస్తుంది అంటే వేల్స్ గర్ల్. టికెట్స్ అని 18 ఫ్లోర్స్ ఎక్కాలి కదా. 18 ఫ్లోర్స్ లిఫ్ట్లో తీసుకెళ్తాం. 20 రూపీస్ టికెట్ ఎంత? 20 రూపీస్ పర్ పర్సన్. 20 రూపీస్ టికెట్ అంట అడల్ట్స్కి అయితే. చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్. 18 ఫ్లోర్స్ హైట్ ఉంటుందంట. సో పైనకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వ్యూ ఎట్లా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. టికెట్స్ లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ నుంచి శివుని చూడండి ఎంత బాగుందో. కాకపోతే కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది మళ్ళా. చాలా బాగుంది. నాకు తెలిసి అట్లా ఆ వర్క్ జరగకపోయి ఉంటే మాత్రం ఇంకా బాగా వస్తుంది వీడియోలో. చూడు చూడు. త్రీ వ్యూస్ రా. లెఫ్ట్ నుంచి ఎంటర్ కాగానే ఫస్ట్ వ్యూ వచ్చేసి ఇక్కడ నుంచి ఈవెంట్ నుంచి. అండ్ తర్వాత ఇంకా 3 more వ్యూస్ ఉంటాయి, వ్యూ పాయింట్స్. ఎట్లా అంటే ఈ 4 sides, ఈ రాజగోపురం ఏదైతే ఉందో ఈ 4 sidesకి 4 windows ఓపెన్ చేసి పెట్టారు. సెకండ్ వ్యూ వచ్చేసి కంప్లీట్గా మురుదేశ్వర్ ఉంది కదా, మురుదేశ్వర్ సిటీ మొత్తం. సన్ రైజ్ ఇటు అవుతుంది, సన్సెట్ ఇటు అవుతుంది మన సైడ్. అందుకే అందరు సన్సెట్ దగ్గర చాలా. అండ్ తర్వాత 4th వ్యూ వచ్చేసి బీచ్ అండ్ ద ఫిషింగ్ ఏరియా అండ్ బోట్స్. ఆరు కూడా పోయినాయి కదా సార్, ఆరు కూడా
కొంచెం పొద్దున్న లేచి వస్తే దర్శనం చాలా తొందర అయిపోయింది. జస్ట్ 5 నిమిషాల్లో దర్శనం అయిపోయింది. అండ్ ఇట్ వాస్ వెరీ సూపర్. ఎట్లా అంటే ఒక గూజంప్స్ వస్తున్నట్టు అనిపించింది. తిరుపతిలో తర్వాత ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. శివుని మంచిగా క్లియర్గా నీట్గా దగ్గరగా చూడొచ్చు. మనం ఇప్పుడు వెళ్ళి అది ఎక్కబోతున్నాం. ఫ్లోటింగ్ బ్రిడ్జ్. నాకు తెలిసి వైజాగ్లో కూడా ఒకటి ఉంది ఇలాంటిది. కానీ ఆ టైంలో వెళ్ళినప్పుడు మోస్ట్లీ అది క్లోజ్ ఉంది. వైజాగ్లో వెళ్ళినప్పుడు టికెట్స్ ఎక్కడ హౌ మచ్ పర్ పర్సన్? 100 రూపాయలు అంట ఒక్కరికి ఈ లైఫ్ జాకెట్. వితౌట్ ఈ లైఫ్ జాకెట్కి అది ఎక్కడానికి పర్మిషన్ లేదు, ఆపోజిటే ఉంది. సో మనం వెళ్దాం. ఇక కాళ్ళు నడిచిపోతున్నాయి. ఇట్లా వన్ సైడ్ నుంచి చూస్తుంటే ఏదో షిప్లో ట్రావెల్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. పర్సన్ 100 రూపీస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఒక 50 అయితే బాగుండు, ఎందుకంటే మరీ 100 అంటే ఎక్కువ అనిపించింది. అనిస్తుందా షేక్ హ్యాండ్? उसको क्या बोलते हैं? इज इट अलग? बोलते जिंदा है वो? नहीं है ना? मर गया. అది ఉచ్చుకుంటే దాని సంగతి ఏందిరా? అది ఉచ్చుకుంటే దాని సంగతి కథం, కాలు పని. అదొక సీ క్రియేచర్ రా. చూసినా దాన్ని నేను చాలా రీల్స్లో చూసినా. ఇవన్నీ ఉన్నాయి ముళ్ళులో, ఇవన్నీ కట్ చేసి లోపలిది తింటారు. సక్సెస్ఫుల్గా మురుదేశ్వర్ దర్శనం అయిపోయింది. మేమున్న రూమ్ ముందే పెద్ద కింగ్ సైజ్ బెడ్, ఒక ఏమంటారు ఇక్కడ బట్టలు పెట్టుకోవచ్చు. అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. స్టార్టింగ్ 1200 నుంచి వాళ్ళు ప్రైజెస్ స్టార్ట్ చేసారు.
తిరగా లాస్ట్కి 600కే రూమ్ దొరికింది. మంచి బాల్కనీ, ఇటు దిగొద్దు. సో ఇప్పుడు మురుదేశ్వర్లో దర్శనం అయిపోయింది. సో నెక్స్ట్ మురుదేశ్వర్ నుండి ఉడిపి వెళ్తాం. ఉడిపిలో అందువేలో ఒక బీచ్ ఉంది, ఆ ఒక్క బీచ్ చూసుకొని నెక్స్ట్ ఉడిపిలో స్టాప్. ఉడిపిలో 1 hour ఉండి బోట్ రైడ్ అవన్నీ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఉడిపి నుంచి నైట్ ఢిల్లీకి వెళ్ళిపోవాలి. సూపర్ రా, బోటింగ్ ఉందా ఇక్కడ? ఇదేనా? వెల్కమ్ టు మారావతి బీచ్. మారావతి బీచ్ అంటే ఇదే టువర్డ్స్ ఉడిపి రోడ్లో ఉంటుంది. ఇది పక్కనే, హైవే పక్కనే. అండ్ ప్లస్ ఈ ప్లేస్కి స్పెషాలిటీ ఏంటంటే ఇదేమో సముద్రము ఒడ్డు, అండ్ అవతల సైడ్ వచ్చేసి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉందా, ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, చెట్లకు అవతల వచ్చేసి నది, కొల్లూరు రివర్ అని ఉంటుంది. ప్లస్ రివర్ అండ్ ఓషన్ ఈ మీటింగ్ పాయింట్ వచ్చేసి ఇదే. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఈ నది సముద్రంలో కలుస్తుంది. సో దిస్ ఈజ్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ రివర్ అండ్ సీ. డ్రోన్ లేదు మన దగ్గర, కొంచెం సెట్ అయితే డ్రోన్ కూడా తీసుకుందాం. డ్రోన్ తీసుకుంటే డ్రోన్ వ్యూ వస్తుండే, మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి డ్రోన్ వ్యూ కష్టం. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను అటు నుంచి వచ్చినప్పుడు అటు సైడ్ వీడియో చూపిస్తాను మీకు రివర్ది. అండ్ రివర్ ఇంకా పక్కనే ఉంటాయి, చాలా బాగుంది. ఇటు పట్టుకున్నాం. అలా కూర్చొని బీచ్ ఒడ్డున కొబ్బరి నీళ్ళు తాగుతూ మొత్తం మసాలా తినుకుంటూ కూర్చుందాం, టైం స్పెండ్ చేద్దాం. కాలు పడ్డదా, కాలు విరిగింది అంతే. పారిపోతున్నాయి, దగ్గరికి వస్తే ఇంకా దూరం పోతున్నాయి. మీకు చెప్పాను కదా, ఇదే కొల్లూరు రివర్. ఇదేమో నది, ఇది నది, మనం ఉన్నది ఇప్పుడు ఇక్కడ సైడ్దే. అండ్ రైట్ సైడ్ ఉంది బీచ్, మనం ఇంతసేపు వెళ్ళాం కదా విజిట్ చేసిన బీచ్. అది నది అండ్ సముద్రం కలిసే ది బెస్ట్ ప్లేస్ ఇది ఒకటే. अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च अहमेवाक्षयः कालः दाताहं विश्वतोमुखः
प्रत्यसर्वहरश्चाहम् उद्भवश्च भविष्यताम् कीर्ति श्रीवाक्यनारेणां सुनिर्मेधा प्रतीक्षमा बृहत्साम तथा కృష్ణవాట వెళ్ళేసినాం, అయిపోయింది. తర్వాత కాయాకింగ్ చేయాలనిపించింది. ఎక్కడ చేద్దామని చెప్తే ఒక్కటే లొకేషన్ దొరికింది. ఆ లొకేషన్ దొరికేసరికి ఇక వేరే దొరకక తప్పక ఒక దగ్గరికి వచ్చినాం. అక్కడికి వచ్చి చూస్తే ఎవ్వరు లేరు, పబ్లిక్ లేరు, ఎవరు లేరు. సింగిల్ బోట్స్ 3 ఉంటాయేమో వచ్చినాం, కానీ సింగిల్ బోట్ ఒకటి ఉంది. డబుల్ బోట్లో 2-3 ఉన్నాయి, కానీ సింగిల్ బోట్ అయితే ఒకటే ఉందంట. సో ఒక దాంట్లో నాన్ని పంపించేసినాం. వాడు అక్కడ ఉన్నాడు, అక్కడ నిలబడ్డాడు. సో నేను నవీన్ ఇంకొక దాంట్లో వెళ్తున్నాం. ఇక చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వర్తగా చూడాలి పైసలు. అంత అయిపోయిన తర్వాత ప్రైస్ ఎంతో చెప్తా పర్ పర్సన్. సో సక్సెస్ఫుల్గా నేను నవీన్ గారు ఇద్దరం కలిసి ఒక బోట్లోకి వచ్చేసినాం. వాడిని గుద్దాక నాకు మునుగుతాం రా, వద్దురా. ఓకే వీడు భయపెడుతుండు. అయ్యో ఇక్కడ నుంచి ఇట్లా ఉంది. ఈ గాలి ఈ నేల సెలయేరో పాటలు ఎందుకు వస్తున్నాయి? ఏమన్నా గుద్దాకు వస్తాయి. ఆ బోటుకే పోతుంది బ్రో, మనం చక్కగా అంటే బోటుకే పోతున్నాం మరి. అది కమాన్ అటాక్. తొక్కేం కాదు, వాటర్లో ఒక్కచే కాదు, ఒక 2-3 ఫింగర్స్ చాలు. తరం కాదన్నా. పొట్టు ప్యాంట్ తడిచిపోయింది. ఓహో మేము కొట్టి నా పెడల్ చేసిన ఇట్లా చేసినాం కదా, ఆ వాటర్ అన్నీ మా మీద పడ్డాయి. అవన్నీ ఆ ప్లాస్టిక్ బోట్ కదా, సో అన్నీ దాంట్లో స్టోర్ అయ్యి ప్యాంట్ మొత్తం తడిచిపోయింది. కాకింగ్ తీసుకుంది ఇక్కడ, సో ఈ ప్లేస్లో. బట్ మేమేంటంటే ఇటు కొడుతుంటే అనిపిస్తుంది కానీ కాకింగ్, కానీ వెళ్ళట్లే బోట్ అటు, ఇది రివర్స్లో వెళ్తుంది. మేము ఆడదాకా వెళ్ళినాం, మాట్లాడుకుంటే ఫొటోస్ వీడియోస్ తీసుకునే వరకు బోట్ ఇక్కడికి వచ్చేసింది. సో ఈ కాకింగ్కి వచ్చేసి పర్ పర్సన్కి 300 రూపీస్ అంట. పర్లేదు, 45 మినిట్స్ రైడ్కి 300 రూపీస్. సింగిల్ అయినా సరే, డబల్ అయినా సరే పర్ పర్సన్ అయితే 300 అంట. కాకపోతే ఎక్కువ పబ్లిక్ ఏం రాలేదు. నేనేదో గూగుల్ మ్యాప్స్లో చూసుకొని కాల్ చేసుకొని, గూగుల్ మ్యాప్స్లోనే కాల్ నెంబర్ వచ్చింది, కాల్ చేసుకొని వచ్చాను. ఐరావత్ బోటింగ్ వెళ్తుంది కదా, అతనే ఇక్కడ ఇన్స్ట్రక్టర్. ఆయన చేసిన దానిలో మేము అట్లీస్ట్ ఒక 20% కూడా చేయలేకపోయినా. ఆయన ఏం చేసిండు, ఇక్కడ కాకి స్టార్ట్ చేసి ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళేసి వచ్చేసిండు. అంటే యాక్చువల్గా మేము అతన్ని ఫాలో అవుతాం అనుకొని చెప్పేసి ఇతను వెళ్తున్నాడు ఫాస్ట్గానే, కానీ మా వాళ్ళు అవ్వట్లేదు అంత ఫాస్ట్గా. నాని మాత్రం బాగా ఫాస్ట్గా, సింగిల్ బోట్ కదా, సార్ మాత్రం ఉరుకుతున్నారు. చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తారు ఒకటే. ఇంకా దాని ప్లేస్ ఏంటంటే అది బ్లూ కలర్ బోట్, బ్లూ కలర్ జాకెట్, నా బండి బ్లూవే. సో మ్యాచింగ్ తీసుకున్నాం.
ఇక్కడ నుంచి నెక్స్ట్ డైరెక్ట్ ఎడికిరా? బెల్లూరు. ఓకే, బేలూరు. డైరెక్ట్ బయలుదేరి వెళ్ళిపోవాలి. 120 కిలోమీటర్స్కి 5 hours జర్నీ చూపిస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత టఫ్ ఉందో రోడ్డు కండిషన్. సరే ఏం కాదు, ట్రై చేద్దాం. ఓకే, అక్కడ కలుద్దాం. ఆన్ ది వేలో మాట్లాడుకుందాం. మైక్ కనెక్ట్ అయితే ఆన్ ది వేలో మాట్లాడుకుంటూ కలుద్దాం. ఒక్క నిమిషం, ఎక్కడ కలుద్దాం అన్నాడు? మీరు అక్కడ ఉన్నారా? మీరు కూడా రండి, నవీన్ గారు తీసుకుపోతాడు. అక్కడ కలుద్దాం అన్నాడు. ఓకే ఓకే, సారీ. సరే కానీ మిస్ అయింది ఏంటంటే మైక్ కనెక్ట్ చేసి పెట్టుకున్నాను వైర్డ్. అది ఏమైతుందంటే ఊకే డిస్కనెక్ట్ అవుతుంది. నేను మైక్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నా, బట్ అది రికార్డ్ అవుతుందని చెప్పి నేను ఏదో మాట్లాడుతూ వస్తున్నా డ్రైవింగ్లో, బట్ అది రికార్డ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ వీడియోస్ ఏ మైక్ పెట్టింది ఏది వర్కౌట్ అవ్వలేదు, రికార్డ్ అవ్వలేదు. సో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. తిట్టుకుంటారేమో నా వాయిస్ ఓవర్కి. నాని స్టార్ట్ అవుదామా? అరే 1% రా కెమెరా. ఇక్కడ కాయకింగ్కి వచ్చాం కదా, ఆపోజిట్లో ఒక చిన్న బీచ్ ఉందని చెప్పేసి మంచిగా ఉంది వ్యూ అని చెప్పేసి సన్సెట్ రికార్డ్ చేద్దామని వచ్చిన. ఇదే బీచ్. ఇక్కడ సన్సెట్ అంతా రికార్డ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పక్కన మాకు చిన్న డౌట్ వచ్చింది. ఈ బీచ్ పేరు ఏం పేరు అని చూస్తే బ్లూ వేల్ బీచ్ అని ఉంది. వీళ్ళు ఈ బ్లూ వేల్ బీచ్ అని ఎందుకు పేరు పెట్టారు అనేది చిన్న డౌట్ తిరుగుతూనే ఉంది. ఏదో ర్యాండమ్గా పెట్టారు అనుకున్నాం, తర్వాత చూస్తే అర్థమైంది ఇదంట సముద్రానికి కొట్టుకొచ్చిందంట వేల్. వేల్ అంటే తెలుసు కదా, తిమింగలం. బ్లూ వేల్ కొట్టుకొస్తే దాని స్కల్ అయితే పక్కన ఉంది కదా, దాన్ని ఎట్లా తీసి సముద్రం లేలేరు. సో ఆ స్కల్ మిగిలితే ఆ స్కల్ అంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి, మన ఫ్రెండ్ నాని నేను వాళ్ళు నిలబడ్డాడు కదా, అతనికన్నా డబల్ ఉంది. జస్ట్ ఆ చిన్న స్కల్ అంతే. అది మంచిగా అనిపిస్తుంది కదా. తినొచ్చారా ఇప్పుడు? స్కల్లా బ్లూ వెల్ బ్లూ వెల్ తింటాను. ఏంటిదిరా పుర్రేరా, ఇది పుర్రే. సో నెక్స్ట్ బ్లాగ్లో కలిసేది బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్. చాలా పెద్ద ఆర్కియాలజిస్టులు ఏం చెప్తారంటే చాలా ఓల్డ్ టెంపుల్ అని, ఆల్మోస్ట్ 1200 years ఓల్డ్ టెంపుల్ అని. మంచి ఆర్కిటెక్చర్ ఉంటుంది. నాకు తెలిసి మీకు నచ్చుతుంది ఆ వీడియో కంపల్సరీ. సో నెక్స్ట్ బ్లాగ్లోనే కలుద్దాం. దిస్ ఇస్ నవీన్, మై ఛానల్ ఇస్ నవీన్ ట్రావెల్ టెల్స్ and signing off. Bye. 10-12 नंबर ब्रेंच होना, वो चेन लूज हो गया उसका. कटिंग प्लेयर है तो भी चलता. हाँ थैंक यू, अभी देता हूँ. Bro, wait. Let me do it. What kora? లూజ్ చేసి టైట్ చేయాలి. తెలుసురా అదే అంటున్నా. బ్రో గివ్ మీ यूट्यूब चैनल है ना? हाँ. कौन सा यूट्यूब चैनल? नेम दिखाता हूँ, पहले ये तो करना है. अकाउंट थोड़ा इस तरह बात है. गाड़ी में स्पैनर नहीं है. हाँ अरे इच्छा रहा लगे. हाँ इटे गाड़ी में है मगर पूरा नीचे है. नीचे है मैकेनिक शॉप मिलता बोल के इधर बंद हो गई भाई. చెక్ చేద్దాం, కొంచెం టైట్ చేసి చూద్దాం. टेरा हो रहा है ना? इसको लाइट रखो. एडजस्ट करो नहीं वैसा नहीं, देखो तुम देखो एक बार. नो कौन सकता. हां పోయోన్ మేల్ పోయోన్ ఇదా. लो सेट करो. एक मिनट लाइट रेट ऑफ सर. थोड़ा बहुत फुल बॉट यार टाइट करना, ज़्यादा टाइट करना नहीं दोगे. ओके बस ब्रो, बस हाथ निकालो सर. हाँ इनफ. ఏమ్రా సీట్ కింద ఉందారా పానా? ఓకే బాయ్ బ్రో. అకౌంట్ ఇన్స్టా అకౌంట్
వాడిని కాల్ చేసిన వాడిని నిద్ర మొక్కుదాం అటు పోయినా ఇటు పోయినా కానీ అయ్యింది రా సార్ ఇప్పుడైతే ఫిఫ్టీన్ కదా ఫుల్ టైట్ చేసిన యూట్యూబ్ అకౌంట్ యూట్యూబ్ ఇట్లే ఉంది నయా ఛానల్ థ్యాంక్ యూ బాయ్ అరే ఫుల్ టైట్ అయిపోయిందిరా So here we have more than 5 This spot, sir, there is a small pendant. పాపట్ పిల్ల ఉంది చూడండి సార్ దట్ ఈస్ కదిలిస్తే కదులుతుంది సార్ Crown, earring, handful of bangle, kamarband, and you can see the bangle. You can